ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆకేరు వాగు, మున్నేరు వాగు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా నదుల పరివాహిక ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాలతో పాటు ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ఇళ్లలోని సామాగ్రి అంతా కూడా నీట మునగడమే కాకుండా సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ కూడా వరదకు కొట్టుకుపోయాయని ప్రజలు వాపోతున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. సర్టిఫికేట్లు కోల్పోయిన బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్స్ ను ఏర్పాటు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఈ నెల 1న ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల మున్నేరు ఉధృతంగా ప్రవహించింది. మరోవైపున మాత్రం మున్నేరు పై ఎత్తు భాగం ఉన్నటువంటి ఒకవైపున వరంగల్ జిల్లా కావచ్చు, మరోవైపున చూసుకున్న మాత్రం మహబూబాబాద్ జిల్లాలో మెరపడ బెంగ్ల, అదేవిధంగా గార్ల బయ్యారంలో కురిసిన విపరీత వర్షాల వల్ల మొత్తానికైతే ఆకేరు నది ఉధృతంగా ప్రవహించింది. మరోవైపునేమో అక్కడి నుంచి మున్నేరుకు ఒక్కసారిగా వరద పోటు రావడంతో వరద ఒక్కసారి 40 అడుగుల మేరకు చేరింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఖమ్మం పరివాహక ప్రాంతం, మున్నేరు పరివాహక ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం సుమారు 8 డివిజన్లలో ఒక్కసారిగా వరద ఉధృతి దాటికి మొత్తంగా జనాలు మొత్తం సర్వం కోల్పోయి ఉన్న నేపథ్యం అయితే ఉంది. దాంతోపాటు ఇప్పటికే సర్వం కోల్పోయిన ఒక బాధితులకు కట్టుబట్టలతో బయటికి వెళ్ళిన నేపథ్యం ఉంది. అయితే చదువుకున్న పిల్లలు కావచ్చు, అదే ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు, లేదా ఇంటికి సంబంధించి అన్నీ కూడా నేలపాలు కావడంతో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికైతే మాత్రం వీళ్ళ యొక్క బాధలను గుర్తించేసి టోటల్గా వాళ్ళకి కోల్పోయిన వాటిన్నింటినీ అంటే ఇంటి డాక్యుమెంట్స్ కాంచి మొదలుపెట్టి మిగతా ఉన్న సర్టిఫికేట్స్, వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వ గుర్తింపు కార్డ్స్ కానీ అవన్నింటిని కూడా మరలా వాళ్ళకి బాధితులకి మంజూరు చేసే విధంగా ఒక ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఖమ్మంలో మొత్తానికైతే మాత్రం 8 సెంటర్లలో మొత్తానికైతే మాత్రం ఇక మున్నేరు వరద బాధితుల సర్టిఫికేట్స్ కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా దరఖాస్తు స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేశారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఎన్ని వస్తున్నాయి, ఎన్ని అనే దానిపై కూడా వాస్తవంగా వీళ్ళందరూ కూడా అంటే ఏ డివిజన్కు ఒక్కొక్క ఏరియాలు చూసుకోవచ్చు. ఒకవైపున నాయబజార్ కాలేజీ, మరొక వైపున ఐటీ హబ్, మరోవైపున దంసలాపురం, మరోవైపున గీతాంజలి స్కూలు, మరోవైపు డిఆర్డీ ఆఫీసుతో పాటుగా అంటే ఇతర ప్రాంత ఖమ్మంలో ఇంకా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉన్న ఏరియా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి రాజేంద్ర నగరు, మరోవైపున రైతు వేదిక, రామానపేట, మరోవైపున ఉమెన్స్ కాలేజ్, ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ యొక్క ఏదైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ కోల్పోయిన వారందరికీ మరలా వాళ్ళకి సర్టిఫికేట్స్ పొందే విధంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీన్ని జిల్లా కలెక్టర్ కూడా లాంఛనంగా ప్రారంభించడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం దీన్ని వినియోగించుకునేందుకు చాలా వరకు కూడా ముంపు ప్రాంత ప్రజలు ఈ యొక్క కేంద్రాలకు వస్తూ తమకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తం చేసుకుని పోతున్నారు. మరోవైపున సర్వం కోల్పోయినటువంటి బాధితులు తమకు ఆధార్ కార్డు అన్ని కోల్పోయి కొంతమంది ఫోన్లలో ఉన్న వాటిని కూడా వచ్చి వాటిని చూపెట్టుకుంటూ వారు రెన్యువల్ చేసుకునే పద్ధతి అసలు ఎలా జరుగుతుంది అనే దానిపై మనం క్లియర్ మనం చూసుకోవచ్చు. ఇక ఉన్న బాధితులు మొత్తం కూడా వీళ్ళకున్నటువంటి కోల్పోయినటువంటి వాళ్ళు మొత్తం కూడా రెన్యువల్ చేసుకునే విధంగా అధికారుల దగ్గరకు వచ్చేసి మొత్తానికైతే ఈ యొక్క దరఖాస్తులు ఇస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే చాలా వరకు కూడా వినియోగించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, ఈ డివిజన్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్ని డివిజన్లు పెట్టారు బ్రదర్? ఇక్కడ మొత్తం కలిపి ఇక్కడ ఎన్ని? 3 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ 3 డివిజన్లు. ఏ డివిజన్ ఉంది? 46, 47, 48. ఎట్లా ఉంది ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఇప్పటి వరకు వచ్చేసి 150 వరకు దరఖాస్తులు వచ్చినాయి. ఎన్ని రోజులు ఉంటుంది ఈ క్యాంప్? మాకు వారం రోజులు అని చెప్పారు. చూసుకోవచ్చు చాలా వరకు కూడా దీన్ని ఈ యొక్క ప్రాంతంలో మొత్తానికైతే నాయబజార్ కాలేజీ కావచ్చు, బొగ్గలగడ్డ కావచ్చు, మరో పద్మావతి నగరు, ఈ మరి మోతీ నగర్, ఈ ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు కూడా ఉన్న ప్రాంత వాసులందరికీ కూడా ఇక్కడికే ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ని వాడుకోవాలని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. మొత్తానికైతే మొత్తం చాలా వరకు కూడా స్టాఫ్ను కూడా సుమారు ఒక 15 మంది స్టాఫ్ని ఇక్కడ అలాట్మెంట్ చేసేసి వాళ్ళందరికీ కూడా ముంపు ప్రాంతంలో కోల్పోయినటువంటి సర్టిఫికేట్ సంబంధించిన డేటా ప్రత్యేకంగా వాళ్ళకి ఒక దరఖాస్తు ఫారాలు ఇచ్చారు. ఆ దరఖాస్తు ఫారాలలో కూడా కేటగిరీ వేజ్కి పెట్టడం కూడా జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళందరికీ కూడా నమోదు ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేమి పోయినాయి, ఎక్కడ పోయినాయి, ఎట్లా పోయినాయి అనే దానిపై కూడా మొత్తం చేసుకునే పద్ధతి ఉంది. అయితే ఏదేమైనా సరే ప్రభుత్వం కల్పించిన యొక్క వెసులుబాటు విషయం చూసుకున్నప్పుడు చాలా వరకు సంతోషం వ్యక్తం చేసిన పద్ధతి ఉంది. ఇది మొత్తం ఎఫెక్టెడ్ ఏరియాలో మొత్తం కూడా ఇలాంటి ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఇప్పటివరకు ఆందోళనలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఒకవేళ సర్టిఫికేట్లు పోయినటువంటి ఉద్యోగులు కావచ్చు, లేదా ఉద్యోగానికి పోవాల్సినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.